ఇవి బహుపదులకి ఉదాహరణలు. ఈ బహుపది యొక్క డిగ్రీ 4 అంటాం. ఈ బహుపది యొక్క డిగ్రీ 3. ఈ బహుపదికి కూడా డిగ్రీ 3. డిగ్రీ అంటే ఆ బహుపదిలో x యొక్క గరిష్టమైనటువంటి ఘాతం ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ పదాలను కనుక చూస్తే ఇదేమో x⁴, ఇక్కడేమో x³, ఇక్కడేమో x², ఇక్కడ x5. వీటన్నిటిలో x యొక్క ఘాతం దీనికి ఎక్కువ ఉన్నది, అంచేత దీని డిగ్రీ 4. అదేవిధంగా qx యొక్క డిగ్రీ 3, rx యొక్క డిగ్రీ 3. fx = 2 sin x, ఇది బహుపది కాదు. అదేవిధంగా gx = cos x plus log x, log x² + 3. ఇవి బహుపదులు కాదు. బహుపదులు అంటే ఏమిటన్నమాట? x లేక x యొక్క ఘాతాలు, వాటికి గుణకాలు, అటువంటి పదాలతో ఏర్పడినటువంటి వాటిని బహుపదులు అంటాం. ఇందులో చలరాశి x అంటాం. ఇక్కడ కూడా చలరాశి x. చలరాశి xే ఉండాలనే నియమం లేదు. fy = 3y - 9. ఇందులో చలరాశి y. బహుపదుల గురించి నేర్చుకోవడానికి మనం కొన్ని సమస్యలు సాధించడం ద్వారా మనకు ఇంతకుముందే తెలిసినటువంటి పూర్వజ్ఞానాన్ని నెమరేసుకుందాం. x³ - 5x² + 6x యొక్క మూలాలను కనుగొనండి. ఇక్కడ ఒక డిగ్రీ 3 కలిగినటువంటి బహుపది ఇచ్చారు మనకు. x³ - 5x² + 6x. దీనికి మూలాలంటే ఏమిటి? మూలాలంటే దీనిలో x బదులు ఏ విలువను ప్రతిక్షేపించినప్పుడు 0 వస్తుందో ఆ విలువల్ని దీని మూలాలు అంటాం. అనగా ఇప్పుడు మనకి x³ - 5x² + 6x, ఇది 0 కావాలంటే x ఏ విలువలు తీసుకోవాలి అది కనుక్కోవాలి మనం. అంచేత x³ - 5x² + 6x = x × x² - 5x + 6. మళ్ళా దీన్ని అంటే ఈ బ్రాకెట్స్లో ఉన్న బహుపదిని కారణాంకాల కింద విభజిస్తే x × x - 2 × x - 3 అవుతుంది. ఇది 0కి సమానం కావాలంటే మూడిటి లబ్ధం ఇది. x - 2 x - 3 3 వాస్తవ సంఖ్యల లబ్ధం 0 కావాలంటే అందులో ఏదో ఒక సంఖ్య 0 అయి ఉండాలి. అంచేత x³ - 5x² + 6x = 0 if and only if x = 0 or x - 2 = 0 or x - 3 = 0. If and only if x = 0 or x = 2 or x = 3. కాబట్టి ఈ బహుపది యొక్క మూలాలు ఏమిటన్నమాట? 0 కానీ 2 కానీ 3 కానీ. Therefore x³ - 5x² + 6x యొక్క మూలాలు 0, 2, 3. మరలా ఒకసారి చూద్దాం.
మనకు ఒక బహుపది ఇచ్చారు. ఈ బహుపది యొక్క మూలాలను కనుక్కోమన్నారు. మూలాలను కనుక్కోవడానికి ఏం చేసాము, ముందు ఈ బహుపదిని కారణాంకాల కింద విభజించాం. కారణాంకాలుగా విభజించి x³ - 5x² + 6xని x-2 x-3 అనే బహుపదుల లబ్ధంగా రాబట్టాం. ఇది 0 కావాలంటే ఈ లబ్ధం 0 కావాలి. ఈ లబ్ధం 0 కావాలంటే ఏదో ఒక కారణాంకం 0 అయి ఉండాలి. కాబట్టి అయితే x 0 కావాలి, లేకుంటే x-2 0 కావాలి, లేకుంటే x-3 0 కావాలి. అనగా x 0 కానీ 2 కానీ 3 కానీ కావాలి. నిజానికి మనం సబ్స్టిట్యూట్ చేసి కూడా ఇప్పుడు ఇందులో x బదులు 0 పెట్టామనుకోండి, 0³ - 5 × 0² + 6 × 0. ఇది 0నే, ఇది 0నే, ఇది 0నే, కాబట్టి 0 వస్తుంది. అదే x బదులు 2 పెట్టామనుకోండి, x³ అంటే 8 మైనస్ 5 × 4 -20, 8 - 20 అంటే -12 ప్లస్ 6x మళ్ళీ 6 రెళ్ళు 12 -12 + 12 0. ఇదే విధంగా 3ని ప్రతిక్షేపిస్తే కూడా 0 వస్తుంది. అంచేత దీని మూలాలు 0 కానీ 2 కానీ 3 కానీ. 2x² + bx + c బహుపది యొక్క మూలాల మొత్తం -3 మరియు వాటి లబ్ధం రెండు అయితే బీసీల విలువలు కనుగొనండి. ఈ బహుపది యొక్క డిగ్రీ 2, అందువల్ల దీనికి 2 మూలాలు ఉంటాయి. ఆ 2 మూలాలు ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుందాం. అంచేత 2x² + bx + c = దాని మూలాలు ఆల్ఫా బీటా అనుకున్నాం కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే, అనగా దీన్ని కారణాంకాలుగా విభజిస్తే, ఇక్కడ 2 అనేది ముందు కామన్ తీసేస్తే 2 × x² + b/2x + c/2 అవుతుంది. అది దానికి ఆల్ఫా బీటాల మూలాలు అనుకున్నాం కాబట్టి 2 × x - α × x - బీటా అవుతుంది. అందువల్ల ఇక్కడ కనుక ఈ బ్రాకెట్లు తీసేసి ఎక్స్పాండ్ చేస్తే, విస్తరిస్తే 2x² - 2 × α + బీటా × x + 2α బీటా. ఈ బహుపది రెండు సేమ్. ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ bx ఉంది, ఇక్కడ -2 × α + బీటా ఉంది. అంచేత b = -2 × α + బీటా. అదేవిధంగా ఇక్కడ స్థిర పదం c ఉంది, ఇక్కడ స్థిర పదం 2α బీటా ఉంది. అంచేత c = 2α బీటా. కానీ మూలాలు మొత్తం ఎంత అని ఇచ్చాడు, -3 అని ఇచ్చాడు. అంచేత -2 × 3. అదేవిధంగా సి వచ్చి 2α బీటా, కానీ వాటి లబ్ధం 2 అని ఇచ్చాడు. అంటే ఆల్ఫా బీటా 2, ఆల్ఫా బీటా 2 కాబట్టి 2α బీటా వచ్చి 2 × 2. అందువల్ల b = -6, c = 4. -2 1/3లను మూలాలుగా కలిగి పూర్ణాంక గుణకాలు కలిగిన ఒక బహుపదిని
కనుగొనండి. ఇప్పుడు మనకు మూలాలు ఇవి కావాలి. -2 1/3 అంటే ఆ బహుపదిలో -2ని x బదులు ప్రతిక్షేపిస్తే 0 రావాలి, 1/3ని ప్రతిక్షేపిస్తే కూడా 0 రావాలి. అంచేత x -2 ఇంటూ x -1/3 ఇది తీసుకున్నాం అనుకోండి. దీనిలో x బదులు -2 పెడితే -2 -2 అంటే 0 వస్తుంది. లేక x బదులు 1/3 పెడితే ఇక్కడ 0 రాదు కానీ ఇక్కడ 0 వస్తుంది. అంచేత x బదులు 1/3 పెట్టినా లేక -2 పెట్టినా 0 వచ్చేస్తుంది. కాబట్టి ఈ బహుపదితో స్టార్ట్ అవుదాం. ఈ బహుపదితో ప్రారంభిస్తే దీన్ని విస్తరిస్తే మనకి ఏమొస్తుంది? x² మైనస్ -2 ఇంటూ ఎక్స్, మళ్ళీ ఇక్కడ -1/3 ఇంటూ ఎక్స్, ఇక్కడ -2 ఇంటూ -1/3, సో -2/3. Yeah, this is equal to x², no, -2, x² మైనస్ -2 + 1/3 అంటే -5/3 x -2/3. This is equal to x² plus 5/3x -2/3. ఇప్పుడు ఇందులో x బదులు -2 పెట్టామనుకోండి, -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ -10/3, సో 2/3. ఇప్పుడు ఇందులో -2 పెడితే దీన్ని px అనుకుంటే p2 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 5/3 ఇంటూ p -2, 4 ప్లస్ 5/3 ఇంటూ -2 -2/3. This is equal to 4 minus 10/3 minus 2/3. This is equal to 4 minus 12/3. 12/3 4 కాబట్టి this is 0. అంచేత దీనికి -2 ఒక మూలం, అదేవిధంగా 1/3 కూడా దీనికి మూలం అవుతుంది. కానీ ఈ px బహుపదిలో గుణకాలు ఇక్కడ 5/3 ఉంది, ఇక్కడ ఏమో -2/3 ఉంది. అవి పూర్ణాంకాలు కాదు. మనకు లెక్కలో ఏమడిగాడు? పూర్ణాంక గుణకాలు కలిగిన బహుపదిని కనుగొనండి అన్నాడు. మనకు పూర్ణాంకాలు కాని బహుపది వచ్చింది. దీని నుండి ఇదే pxని 3 పెట్టి మల్టిప్లై చేసామనుకోండి, 3px ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 5x -2. ఇప్పుడు దీని వంక చూడండి. pxలో x బదులు -2 ప్రతిక్షేపించినప్పుడు 0 వస్తే 3 times px కూడా 0నే వస్తుంది, ఎందుకంటే 3 × 0 0 కాబట్టి. అదేవిధంగా pxలో x బదులు 1/3 ప్రతిక్షేపించినప్పుడు 0 వస్తుంది కాబట్టి 3pxలో కూడా x బదులు 1/3 ప్రతిక్షేపించినప్పుడు 3 × 0 వచ్చి 0 వస్తుంది. అంచేత 3px కూడా -2 1/3లు మూలాలే. అయితే దీనిలో కోఎఫిషియెంట్స్ గుణకాలు 3, 5, -2 అవన్నీ కూడా పూర్ణాంకాలే. అంచేత ఇది సమాధానం. అయితే బోలెడు సమాధానాలు ఉంటాయి. ఇప్పుడు ఈ 3px 3x² + 5x -2 తీసుకున్నాం. దీన్ని ఇంకొక 10 పెట్టి మల్టిప్లై చేసాం అనుకోండి, 30x² + 50x -20. దానికి కూడా -2 1/3 మూలాలే. అంతేకాకుండా దానిలో కూడా అన్ని గుణకాలు పూర్ణాంకాలే అవుతాయి. కాబట్టి దీనికి బోలెడు ఆన్సర్లు ఉంటాయి. ఆ ఆన్సర్లో ఒకటి అడిగాడు కాబట్టి రాసాం మనం. 7x²
మైనస్ పిఎక్స్ ప్లస్ 1 బహుపది యొక్క మూలాల మొత్తం ఎనిమిదికి సమానం అయితే పి విలువ కనుగొనండి. పి విలువను కనుగొనండి. సో 7x² మైనస్ పిఎక్స్ ప్లస్ 1 ఇది ఒక బహుపది, దీని డిగ్రీ 2. ఈ బహుపదికి మూలాలు ఏమిటో చెప్పట్లేదు కానీ మూలాల మొత్తం మాత్రం 8. అలాంటప్పుడు ఈ పి విలువ ఏమవుతుంది అది ప్రశ్న. మూలాలు ఆల్ఫా బీటా అనుకోండి. ఇప్పుడు 7x² మైనస్ పిఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా. 7 ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7x² మైనస్ 7 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ 7 ఆల్ఫా బీటా. ఇప్పుడు దీనిలోనూ గుణకాలను కనుక పోలిస్తే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, సరిపోయింది. ఆ సరిపోవడం కోసమే ఇక్కడ 7 వేసాం ముందు. తరువాతను ఇక్కడ మైనస్ పి ఉంది. మైనస్ పి ఈక్వల్ టు మైనస్ 7 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా, అనగా ఎక్స్ యొక్క గుణకాలు రెండు వైపులా ఏమున్నాయో చూసి వాటిని సమానంగా వేసాం. అయితే ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత ఇచ్చాడు వాడు? 8. ఆల్ఫా ప్లస్ బీటా వచ్చి 8 మైనస్ 7 ఇంటూ 8, ఇది మైనస్ 56. అంచేత పి విలువ 56. నిజానికి ఈ ఇక్కడ మనం చేసిన ఈ సాధన వంక జాగ్రత్తగా చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఏమిటది అంటే ax² ప్లస్ bx ప్లస్ c అనే వర్గ సమీకరణం, అనగా వర్గం అంటే పవర్ 2కి మూలాలు ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b/a, ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. ఇది గుర్తుపెట్టుకుంటే కనుక ఇదంతా చేయనక్కర్లే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత ఇచ్చాడు లెక్కలో? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి మైనస్ b/a ఈజ్ ఈక్వల్ టు 8. కానీ ఇచ్చిన లెక్కలో x² యొక్క గుణకం a అది 7, అంచేత మైనస్ b/7 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా 8, రైట్. సో మైనస్ b/a ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ b/7 ఈజ్ ఈక్వల్ టు, therefore ఇది p కావాలి, p మైనస్ p/a మైనస్ p/7, p ఈక్వల్ టు మైనస్ 56. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a. ఇక్కడ b వచ్చి మైనస్ p, సో మైనస్ ఆఫ్ మైనస్ p/a7 దట్ ఈజ్ ఈక్వల్ టు p/7. కానీ ఆల్ఫా ప్లస్ బీటా విలువ 8, therefore 8 ఈక్వల్ టు p/7, p ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ √3. బహుపదికి √3 మరియు మైనస్ √3
మూలాలై ఏ ఈక్వల్ టు 5 అయితే ఏ ప్లస్ బి విలువ ఎంత? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ √3 ఈ బహుపదికి √3 మరియు -√3 ఈ రెండు మూలాలు. అంతేకాకుండా ఏ విలువ కూడా ఇచ్చేసాడు 5. కాబట్టి ఇచ్చిన బహుపది 5x² ప్లస్ బిఎక్స్ ప్లస్ √3. దీనికి √3 మరియు -√3 మూలాలు. కాబట్టి మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ -√3 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇంతకుముందు లెక్కలలాగానే ఈ బహుపది యొక్క మూలాల మొత్తం -b/a అనగా మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు -b/a, దట్ ఈస్ -b/5. కాబట్టి -b/5 వచ్చి 0కి సమానం కావాలి. దేర్ఫోర్ b 0 కాబట్టి ఏ విలువేమో 5, a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 0 ఈక్వల్ టు 5. బీటా గామా నాట్ ఈక్వల్ టు 0 మరియు ఆల్ఫా బీటా గామాలు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d బహుపది యొక్క మూలాలు. మూలాలైతే 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ విలువ ABCDలలో కనుగొనండి. మనకు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అంటే ఇది 3వ డిగ్రీ బహుపది. ఈ 3వ డిగ్రీ బహుపదికి 3 మూలాలు ఉంటాయి. వాటిని వరుసగా ఆల్ఫా బీటా గామా అనుకోమన్నాడు. అలాగైనప్పుడు 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ యొక్క విలువ కనుక్కోవాలి. ఎప్పట్లాగానే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామాలు కాబట్టి a ఇంటూ x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా అనుకోండి. దీన్ని విస్తరిస్తే ax³ x³ ఎందుకు వస్తుంది? ఇక్కడ x ఇక్కడ x ఇక్కడ x తీసుకున్నప్పుడు x³ వస్తుంది. x² రావాలంటే 2 చోట్ల xలు తీసుకోవాలి, ఒక చోట x లేని పదం తీసుకోవాలి. అంచేత ఇప్పుడు ఈ 2 చోట్ల x తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మైనస్ గామా తీసుకోవాల్సి వస్తాం. కాబట్టి మైనస్ a ఇంటూ ఇక్కడ x తీసుకున్నాము, ఇక్కడ గామా తీసుకున్నాం. అలాగే ఇక్కడ xలు తీసుకొని ఇక్కడ బీటా తీసుకుంటే బీటా ప్లస్ ఆల్ఫా x² ప్లస్ xలు రావాలంటే ఏం చేయాలి? ఒక బ్రాకెట్లోంచి మాత్రమే x తీసుకొని మిగతా వాటిలోంచి ఈ స్థిర పదాలు బీటా గామాలు తీసుకోవాలి. అంచేత ఇక్కడే వస్తుంది a ఇంటూ ఇక్కడ మాత్రం x తీసుకుందాం, మిగతా 2 చోట్ల స్థిర పదాలు తీసుకుంటే బీటా గామా ప్లస్ అదేవిధంగా గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఎక్స్. ఇక ఎక్స్ లేని పదం అనగా ఇక్కడ ఇది
ఈ బ్రాకెట్లోంచి ఇది, ఈ బ్రాకెట్లోంచి ఇది తీసుకోవాలి. అందువల్ల మైనస్ ఏ ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు ఈ బహుపది సేమ్. అంతేకాకుండా ఇక్కడ ఏ సరిపోయింది, ఇక్కడ బి ఉంది. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకాలని సమానం చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అదేవిధంగా సి ఈజ్ ఈక్వల్ టు, సి అంటే ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం, ఇక్కడ ఎక్స్ యొక్క గుణకం ఇది ఏ ఇంటూ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ స్థిరపదం డి, ఇక్కడ స్థిరపదం మైనస్ ఏ ఆల్ఫా బీటా గామా. ఇప్పుడు మన అడుగుతున్నది ఇది 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ. 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా తీసుకుంటే ఇక్కడ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా. ఇప్పుడు బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా ఆ విలువ దీని నుంచి వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని నుంచి సి/ఏ పైది సి/ఏ డివైడెడ్ బై ఆల్ఫా బీటా గామా విలువేమో ఈ సమీకరణం నుంచి వస్తుంది. ఆల్ఫా బీటా గామా ఎంత, మైనస్ డి/ఏ. ఏ క్యాన్సిల్ అయిపోయి మైనస్ సి/డి. ఇప్పుడు ఏబిసిడిల్లో కనుక్కోండి అంటే ఇక్కడ ఏలు బీలు కనబట్ల, అయినా ఏం ఇబ్బంది లేదు దానివల్ల. ఏబిసిడిల్లో కనుక్కోండి అంటే వాటిల్లో ఏదో ఒక ఎక్స్ప్రెషన్కి సమానం అని చెప్పమంటున్నాడు, కానీ దానిలో కంపల్సరీగా ఏబీలు కూడా ఉండాలి అని నియమం ఏం లేదు. మరో సంగతి ఏమంటే ఇక్కడ ఏతో డివైడ్ చేసాం, ఏతో భాగించినప్పుడు ఈ ఏ సున్నా కాకూడదు. ఏ ఎందుకు సున్నా కాదు, దీనికి 3 మూలాలు ఉన్నాయని ఇచ్చాడు. 3 మూలాలు ఉన్నాయి అని ఇచ్చినప్పుడు అది వచ్చే బహుపది యొక్క డిగ్రీ 3. డిగ్రీ 3 కావాలంటే ఇప్పుడు ఏ సున్నా అయిపోయింది అనుకోండి, ఇది ఉండదు ఇంకా. కాబట్టి దాని డిగ్రీ 2 కానీ అంతకన్నా తక్కువ ఉంటుంది. అంచేత ఏ సున్నా కాదు. ఏ సున్నా కాదు కాబట్టి ఏతో భాగించడం చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ax³ మైనస్ 6x² ప్లస్ 11x మైనస్ 6 బహుపది యొక్క మూలాల లబ్ధం 4 అయితే a≠0 అయితే ఏ విలువ ఎంత, ఏ సున్నా కాదని ఇచ్చారు కాబట్టి దీని డిగ్రీ 3, దీని డిగ్రీ 3 కాబట్టి దీనికి 3 మూలాలు ఉంటాయి. ఆ 3 మూలాలు లబ్ధం 4 అని ఇచ్చాడు. ఈ దత్తాంశం నుండి ఏ యొక్క విలువ రాబట్టాలి మనం. ఇప్పుడు మూలాల లబ్ధం ఎక్కడొస్తుంది, స్థిరాంకంలో వస్తుంది. ఇంతకుముందు కూడా చూసాం మనం, మూలాల లబ్ధం ఇక్కడ వస్తుంది. యాక్చువల్గా మూలాల లబ్ధం ఎంత అవుతుంది అంటే మూలాలు ఆల్ఫా బీటా గామా అనుకుంటే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న స్థిరాంకం బై ఏ మైనస్ 6/a. ఏ సున్నా కాదని ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఏతో భాగించడం అనేది సవ్యమే. ఇది ఎంత అని ఇచ్చాడు, 4 అని ఇచ్చాడు. 4. సో ఏ ఈక్వల్ టు -6/4.
-3/2. కాబట్టి ఈ లెక్కకి సమాధానం ఏమిటనమాట? ఏ విలువ -3/2. 5x² + 13x + k బహుపది యొక్క మూలాలు పరస్పరం గుణకార విలోమాలైతే k విలువ ఎంత? అంటే ఇదిగో ఇదొక పాలినామియల్, ఇదొక బహుపది. ఈ బహుపదికి మూలాలు ఒకదానికొకటి మల్టిప్లికేటివ్ ఇన్వర్సులు, అనగా గుణకార విలోమాలు. గుణకార విలోమాలు అంటే ఏమిటి? ఒకటి 2 అయితే రెండోది హాఫ్, ఒకటి 3 అయితే రెండోది 1/3, ఒకటి 10 అయితే రెండోది 1/10. fx యొక్క మూలాలు ఆల్ఫా, ఇంకోటి 1/α అనుకోండి. ఇప్పుడు మనకి మూలాల లబ్ధం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ. ఇది బై 5. మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ 1/α ఈజ్ ఈక్వల్ టు 1. కానీ మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు k/5. Therefore, k/5 is equal to 1 or k is equal to 5. కాబట్టి k విలువ 5. f of x is equal to x² minus p into x plus 1 minus c బహుపది యొక్క మూలాలు ఆల్ఫా బీటా అయితే వన్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 బీటా ప్లస్ 1 యొక్క విలువ ఎంత? సాధారణ దీని మూలాలు ఆల్ఫా బీటా. ఇప్పుడు మనం ఇంతకుముందు చాలాసార్లు వాడినట్లుగానే ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత వస్తుంది? ముందు ఓపెన్ చేద్దాం. ముందుగా దీన్ని ప్రామాణిక రూపంలో రాద్దాం. అంటే x² f of x ఈక్వల్ టు x². ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -p మాత్రమే, -px. ఇక్కడ -p ఇంటూ 1 -c, అవి రెండు కూడా స్థిరాంకం, ప్లస్ -p -c. కాబట్టి x యొక్క గుణకం -p, మరలా స్థిరాంకం ఏమో -p -c. ఇప్పుడు మూలాలేమో ఆల్ఫా బీటా అని ఇచ్చాడు వాడు. ఇంతకుముందు చాలాసార్లు వాడినట్టుగానే ఆల్ఫా ప్లస్ బీటా యొక్క విలువ ఎంత అవుతుంది? ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ యొక్క నెగిటివ్ అంటే p బై ఇక్కడ కోఎఫిషియంట్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు p. ఆల్ఫా ప్లస్ బీటా విలువ p. ఇక్కడేమొస్తుంది? ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, అంటే మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది బై ఇక్కడ కోఎఫిషియంట్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు -p + c బై 1 ఈక్వల్ టు -p - c. ఇప్పుడు మన అడిగింది ఏమిటి? 1 + ఆల్ఫా ఇంటూ 1 + బీటా విలువ ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి. 1 + ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. 1 ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా p ప్లస్
ఆల్ఫా బీటా మైనస్ బి మైనస్ సి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సి. కాబట్టి 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ 1 యొక్క విలువ 1 మైనస్ సి అవుతుంది అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి యొక్క మూలాలు ఆల్ఫా బీటా గామా. అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క విలువ ఎంత? ఈ బహుపదికి ఎన్ని మూలాలు ఉన్నాయని ఇచ్చాడు? 3 మూలాలు ఉన్నాయని ఇచ్చాడు. 3 మూలాలు ఉన్నాయని ఎప్పుడైతే చెప్పాడో దీని డిగ్రీ ఎంత? 3. దీని డిగ్రీ 3 కాబట్టి ఏ 0 కావచ్చునా? కాదు. ఏ కనుక 0 అయితే దీని డిగ్రీ 2 కానీ అంతకన్నా తక్కువ అవుతుంది. అంచేత ఏ 0 కాదు. ఇప్పుడు ఇంతకుముందు మనం చాలాసార్లు చూసాం ఏమిటి, ఇక్కడ ఉండే గుణకం మూలాల మొత్తము యొక్క నెగిటివ్ బై ఏ, అనగా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇక్కడేమొస్తుంది? 2 మూలాల మల్టిప్లికేషను. 2 మూలాలు తీసుకొని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే ఏమొస్తుందో అది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడున్న గుణకం బై ఏ. కాబట్టి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక ఆఖరిలో ఏమొస్తుంది? స్థిర పదం. అది ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు నెగిటివ్ వేస్తాం, 3 తీసుకున్నప్పుడు నెగిటివ్ వేస్తాం. అలాగే ఇంకా ఇది 5th డిగ్రీ పాలినామిల్ అయితే 1, 3, 5 తీసేసుకున్నప్పుడు, ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు 3 లబ్ధాల సమ్ము 5 లబ్ధం, అవి వేసినప్పుడు నెగిటివ్లు వేస్తాం, మిగతా అప్పుడు పాజిటివ్లు వేస్తాం. ఇక్కడ ఈ లెక్కలో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ అడిగాడు. మనకేమో వీటి గురించి సమాచారం ఉంది కాబట్టి దీన్ని వీటిల్లో రాయగలగాలి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ యొక్క విలువ వీటిల్లో రాయాలి. ఇప్పుడు దీని హోల్ స్క్వేర్ రాసామనుకోండి, స్క్వేర్లు వస్తాయి కాబట్టి దాని హోల్ స్క్వేర్ రాద్దాం. ముందు రాస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వచ్చి ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ 2 బీటా గామా ప్లస్ 2 గామా ఆల్ఫా వస్తుంది. కానీ అది ఇక్కడ లేదు, అంచేత మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా బదులు మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అది వచ్చి సి బై ఏ. కాబట్టి దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2b బహుపదికి ఎక్స్ ప్లస్ 2 ఒక కారణాంకం అయితే ఏబీల విలువలు కనుగొనండి. ఏబీల విలువలు ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ 2b అనే బహుపది ఇచ్చారు. దానికి ఎక్స్ ప్లస్ 2 ఒక కారణాంకం అన్నాడు. ఎక్స్ ప్లస్ 2 కారణాంకం అంటే ఎప్పుడైతే ఎక్స్ ప్లస్ 2 ఒక కారణాంకం అని ఇచ్చాడో దానికి ఒక మూలం మనకు తెలిసినట్టే. ఏమవుతుంది? ఆ మూలం -2.
ఎందుకంటే x+2లో x బదులు -2 పెడితే 0 వస్తుంది. అంచేత దత్తాంశం నుండి -2 x² + ax + 2b బహుపదికి ఒక మూలం. కాబట్టి -2 ఒక మూలం, మరొక మూలం ఆల్ఫా అనుకుందాం. మరొక మూలం, అప్పుడు మూలాల లబ్ధం ఈ బహుపదిలో ఎక్కడ ఉంటుంది? స్థిరాంకం బై x² యొక్క కోఎఫిషియంట్. కాబట్టి మూలాల లబ్ధం, కానీ మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఒక మూలమేమో -2, మరొకటేమో ఆల్ఫా, కాబట్టి -2 ఆల్ఫా. దేర్ఫోర్ -2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి మూలాలు ఒకటేమో -1, మరొకటి -2. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ -1 -3. మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 2. కానీ ఈ బహుపదిలో మూలాల మొత్తం ఎక్కడ దొరుకుతుంది మనకు? ఇక్కడ కోఎఫిషియంటు యొక్క నెగిటివ్ బై ఇక్కడ కోఎఫిషియంటు. కానీ మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ ఆల్ఫా. దేర్ఫోర్ -2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు -3 ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1. ఇక మూలాల లబ్ధం 2, కానీ మూలాలు ఏమిటి? ఒకటేమో -2, మరొకటేమో ఆల్ఫా. సో -2 ఆల్ఫా మూలాల లబ్ధం 2. సో ఆల్ఫా ఈక్వల్ టు -1. మళ్ళీ చూడండి. అంచేత కానీ మూలాల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు స్థిర పదం బై ఇక్కడ కోఎఫిషియంట్ 2b. దేర్ఫోర్ 2b ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 1. b విలువ వచ్చేసింది. ఏ విలువ ఎంత? మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు -a/1. దేర్ఫోర్ -a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మూలాల మొత్తం ఎంత వచ్చింది మనకు? -3. a ఈక్వల్ టు 3. కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 1. x³ ప్లస్ x² -5x -5 బహుపదికి √5 -√5లు మూలాలు. అయితే మూడవ మూలాన్ని, దీని డిగ్రీ 3 ఎందుకని? x³ యొక్క గుణకం 1 0 కాదు కాబట్టి దీని డిగ్రీ 3. దాని డిగ్రీ 3 కాబట్టి దానికి 3 మూలాలు ఉంటాయి. ఆ 3 మూలాల్లో 2 మూలాలు ఇచ్చేశారు, √5 -√5. మూడో మూలం కనుక్కోవాలి. మూడవ మూలం ఇప్పుడు మూలాలు మొత్తం ఈ బహుపదిలో ఎక్కడ కనబడుతుంది మనకు? ఇక్కడ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు
మూలాల మొత్తం యొక్క నెగిటివ్ బై ఇక్కడ కోఎఫిషియంట్. మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ 1, దానిది నెగిటివ్ అంటే -1 బై ఇక్కడ కోఎఫిషియంట్ 1 -1. కానీ ఈ రెండు మూలాలను ఇచ్చాడు, మూడోదేమో ఆల్ఫా అనుకున్నాం. కానీ మూలాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ -√5 ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1. కాబట్టి మూడో మూలం ఎంత అనమాట? -1. శూన్య బహుపది అంటే 0. సున్నాని స్థిరాంకం 3 కింద భావించవచ్చు. 0x + 0 లేక 0x² + 0x + 0 ఇలా పలు రకాలుగా, లేకుంటే 0x⁻100 + 0 ఈ రకంగా చాలా రకాలుగా భావించవచ్చు. అయితే డిగ్రీ అంటే ఏమి చెప్పాము మనం? ఒక బహుపది తీసుకున్నప్పుడు బహుపదిలో గరిష్టమైనటువంటి ఘాతం కలిగిన పదం ఏదైతే ఉందో ఆ పదం యొక్క ఘాతాన్ని దాని డిగ్రీ అని చెప్పాం. అసలు ఇందులోనేమో అన్ని సున్నాలే కోఎఫిషియంట్లు, అంచేత అన్ని గుణకాలు 0నే. అన్ని గుణకాలు 0 అయినప్పుడు అశూన్య గుణకం కలిగిన పదాల్లో గరిష్ట ఘాతం కలిగిన పదం అనేది అసలు లేదు అక్కడ. అంచేత దీనికి డిగ్రీ అనేది నిర్వచితం కాదు. శూన్య బహుపది యొక్క డిగ్రీ అనిర్వచితం. ఈ క్రింది వాళ్ళలో ఏది బహుపది? 1 x²/2 - 2/x², రెండోదేమో √x - 2, 3 x³ ప్లస్ x² + 1 హోల్ పవర్ 3/2 √1 + x², 4 x - 1/x + 1. ఇప్పుడు స్థూలంగా చూస్తే వీటిల్లో అసలు ఏ ఒక్కటి బహుపది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ఈ పదంలో x యొక్క ఘాతం -2. బహుపదిలో ఘాతాలన్నీ కూడా ధనపూర్ణాంకాలు కానీ లేకపోతే అన్ని సున్నాలు కానీ ఉండాలి, కానీ రుణ పూర్ణాంకాలని ఘాతాలుగా కలిగి ఉండదు బహుపది. అంచేతే ఇది బహుపది కాదు. ఇక్కడేమో x⁻½ - 2 ఘాతాలు ధన పూర్ణాంకాలు కావాలి, అంతేగాని హాఫ్ అలాంటివి ఘాతాలు ఉండకూడదు. అంచేతే ఇది పాలినామిల్ కాదు. ఇది చూడండి, ఇది కనబడుతూనే ఉంది, ఇది అసలు బహుపదే కాదు. x³ ప్లస్ x² + 1 హోల్ పవర్ 3/2 √1 + x². ఈ 1 + x²ని x² + 1 అని రాసుకుంటే x³ ప్లస్ x² + 1 హోల్ పవర్ 3/2 √x² + 1. This is equal to x³ x² + 1 whole power 3/2 x² + 1 whole power half. a power m by a power n, a power m minus n, x³ plus x² + 1 whole power 3/2 minus half, that is equal to x³. 3/2 minus half అంటే 1, కాబట్టి x³ + x² + 1. అంచేత ఇది బహుపది. px ఈజ్ ఈక్వల్ టు x² మైనస్ 2√2x + 1 అయితే p 2√2 విలువ ఎంత? మనకు px అనే బహుపది x² మైనస్ 2√2x + 1 అని ఇచ్చాడు. దాని సహాయంతో p ఆఫ్ 2√2 కనుక్కోమంటున్నాడు. అంటే x ఉన్న చోట 2√2 పెడితే ఇక్కడ ఏం విలువ వస్తుంది అని అడుగుతున్నాడు. 2√2 హోల్ స్క్వేర్
మైనస్ 2√2 ఇంటూ 2√2 ప్లస్ 1 2√2 హోల్ స్క్వేర్ 8 మైనస్ 2√2 ఇంటూ 2√2 అంటే మళ్ళీ 2√2 హోల్ స్క్వేర్ మైనస్ 8 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంచేత P ఆఫ్ 2√2 ఈజ్ ఈక్వల్ టు 1. x ప్లస్ 1 క్రింది బహుపదుల్లో దేనికి కారణాంకం? x³ ప్లస్ x² మైనస్ x ప్లస్ 1 2 x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 3 x⁴ ప్లస్ x² ప్లస్ 1 4 x⁴ ప్లస్ 3x³ ప్లస్ 3x² ప్లస్ x ప్లస్ 1. ఇప్పుడు x ప్లస్ 1 ఒక బహుపది కారణాంకం అవటం వలన -1 ఆ బహుపదికి మూలం అవటం వలన రెండు ఒకటే. అంచేత మనం కనుక్కోవాల్సింది ఏంటన్నమాట, -1 ఏ బహుపదికి మూలము కనుగొంటే చాలు. సో 1లో ఉన్నటువంటి దాన్ని px అనుకుంటే p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ -1 ప్లస్ 1. సో -1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2, నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ 1 సరికాదు. qx ఈక్వల్ టు x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 అయితే q ఆఫ్ -1 ఈక్వల్ టు -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది -1 ఇది +1, ఇది -1 ఇది +1 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. దేర్ఫోర్ 2 సరి అయిన సమాధానం. దీనికి -1 మూలం అని వచ్చింది కాబట్టి ఇది సరైన సమాధానం. అదృష్టం కొద్దీ రెండో అటెంప్ట్లోనే మనకు సరైన సమాధానం వచ్చింది కాబట్టి ఇంకా 3, 4 చెక్ చేయనవసరం లేదు. ప్రసంగంలో మనం చర్చించిన విషయాలన్నింటినీ కనుక గుర్తుపెట్టుకుంటే, అర్థం చేసుకుంటే, బహుపదుల మీద రేపు ప్రవేశ పరీక్షలో వచ్చే ఏ ప్రశ్నలైనా చాలా సులభంగాను త్వరగాను ఆన్సర్ చేయగలుగుతారు.